నమస్తే. దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ చుట్టూ అరెస్టులు అని చెప్పేసి ఒక రాజకీయ కక్ష అయితే జరుగుతుంది. మరి ఇది రాజకీయ కక్ష లేదంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా తీసుకొని బీఆర్ఎస్ నాయకుల మీద ప్రతిసారి అరెస్టులు అనేది మోపుతుందని చెప్పి ఒకసారి అడిగే ప్రయత్నించారు. మనతో బీఆర్ఎస్ నాయకురాలు ఖుషి గారు ఉన్నారు. మేడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు గత నెల నుంచి కూడా అరెస్టులు అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కక్షపూరితంగా చేస్తుందంటారు. కాంగ్రెస్ పార్టీ కావాలని గుంపు మేస్త్రి కక్ష కడుపులో పెట్టుకొని కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చమని అడిగినందుకే రామన్నను కావాలని అరెస్ట్ చేపిద్దామని చూస్తున్నాడు. కానీ ఈ రేసు వల్ల మనకు ఎంతొచ్చింది లాభము అనేది చెప్పిండా? మన గుంపు మేస్త్రి చెప్పలేదు. ప్రైవేట్ కంపెనీ ఒక 100 కోట్లు పెడితే 50-40 కోట్లు మనం పెడితే 700 కోట్ల ఇన్కమ్ వచ్చింది. మరి అది చెప్పిండా? చెప్పలేదు కదా మన గుంపు మేస్త్రి. ఎందుకంటే ఇక్కడ లాభం జరిగింది చెప్పట్లేడు. ఏదో అయింది, ఏదో చేసిండ్రు, ఏదో అయిపోయింది, అరెస్ట్ చెప్పలేదు. వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ వెనుకబడ్డాడు. కేవలం ఎవరైనా ఒక్కరు జైల్లో ఉండాలనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, సోషల్ మీడియా వారియర్సే కావచ్చు, ఇప్పుడు రామన్నే కావచ్చు. అంటే ఆయనను మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయమని అడిగిన వెంబటే ఆయనకు అరెస్ట్ గుర్తొస్తుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ అని రామన్న ప్రతి దానికి ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి అది ఆపడానికి కొన్ని రోజులు ఇది డైవర్ట్ చేయడానికే కానీ ఈ పాలిటిక్స్ నడిపిస్తున్నాడు. కానీ మరేం లేదు. మరి ఓట్లేసిండ్రు కదా తెలంగాణ ప్రజలు. 6 గ్యారంటీలు నెరవేర్చిండా? అంటే పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. ఆధారాలు అంటే ఏంటిది? బ్యాంకు నుంచెల్లే లావాదేవీలు జరిగినాయి. సొంత ఇంటి ఖర్చు కోసమైతే ఉపయోగించలేదు కదా రామన్న. మన తెలంగాణ ప్రజలలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వలేదు మనకు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దొబ్బిచ్చింది ఏం లేదు తెలంగాణకు. కేసీఆర్ గారు సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టినరు. అట్లాంటప్పుడు అభివృద్ధి కోసమే ఉపయోగించారు పనులు. మరి ఇప్పుడు తిరిగి 700 కోట్లు అప్పుడు ఇన్కమ్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగిస్తాడా గుంపు మేస్త్రి? తిరిగి ఇయ్యాడు కదా. మరి ఆ ఇన్కమ్ చెప్పకుండా వచ్చింది పోయింది, ఏదో ఏ నష్టం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అంటుంది ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ 10 ఏళ్లలో కూడా దాచుకుందే తప్ప ఇంతవరకు ప్రజలకు చేసింది లేదు అని చెప్పి వాదనలు వినపడుతున్నాయి కదా. దోచుకున్నది దాచుకున్నది ఏం లేదు. సంపాదించింది మొత్తము కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పంచిపెట్టింది. కళ్యాణ లక్ష్మికి డబ్బులు ఎక్కడ వచ్చినాయి? షాదీ ముబారక్ ఎక్కడ వచ్చినాయి? 200 పెంచి 2000 చేసింది ఘనత కేసీఆర్ గారిది. రైతు రుణమాఫీ ఎక్కడి నుంచి వెళ్ళొచ్చింది? రైతు బంద్ ఎక్కడి నుండి వెళ్ళొచ్చింది? ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చి మనకిచ్చింది? బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది ఏం లేదు. సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టింది. ఇట్లా గుంపు మేస్త్రి లెక్క లగచర్లలో ఫార్మా కంపెనీకి అని చెప్పి వాళ్ళ ఇంటి అల్లుడు కోసం భూమి గుంజుకొని ఆ లంబడోళ్లకు నానా హింసలు పెట్టి పాపము 2 నెలల వాళ్ళను జైల్లో పెట్టి ఆయన గుండెపోటు వస్తే హాస్పిటల్కి పెద్ద ఏదో తీవ్రవాదిని తీసుకొని పోయినట్టు తీసుకొని పోయినరు. మరి అది బీఆర్ఎస్ నాయకులు కుట్రే అన్నారు కదా. బీఆర్ఎస్ నాయకుల కుట్ర ఎందుకు అవుతుంది? ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నప్పుడే నేను నా ఇల్లు కానీ నా భూమి కానీ ఏ ప్రభుత్వానికైనా ఎవరికైనా అమ్ముతా. ఇష్టం లేకుండా మీద పడొచ్చి వాళ్ళ లక్షల విలువ చేసి భూమి నువ్వు వేలల్లో కొంటానంటే ఎవరిస్తారు? వాళ్ళు తిరగబడరా? అంటే తిరగబడితే బీఆర్ఎస్ పార్టీ కుట్రనా? తిరగబడకుంటే ఎందుకు తిరగబడ? చిన్న పిల్లగాడు కొడితే ఎందుకు కొట్టిందని తిరగబడతారు? వాళ్ళ భూములు గుంజుకుంటూకుంటారా? అట్లాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసింది. రైతుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ, రైతు బంధు కేసీఆర్ గారు. అంటే ఈ 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ నాయకులు చేసిన అన్యాయాలు బయటపడుతున్నందుకు భయపడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. కేవలం కక్ష కడుపులో పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. కానీ గుంపు మేస్త్రి ఇక్కడ ఇది నడవదు. ఇది ఒక లొటపీస్ కేసు. మా రామన్న కూడా చెప్పిండు నిన్న. ఎందుకంటే లొటపీస్ కేసుకే ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు. ఎవరు భయపడతాండ్రు? ఎక్కడైతే ఇప్పుడు మేము పోయింది కోర్టును గౌరవించి కోర్టుకు విలువిచ్చిపోయినాం, అంతేగాని ఈ గుంపు మేస్త్రికి భయపడి ఈ కేసుకు భయపడి కాదు. ఎందుకంటే చేసింది ఒక్కటి. ఇప్పుడు రామన్న చేసింది తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే కదా. అట్లాంటప్పుడు రామన్న చేసింది తెలంగాణ ప్రజల మంచి కోసమే. తెలంగాణ ప్రజలు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు తిరిగి చూసిన రోజులై సినీ ప్రముఖులు కానీ నాయకులు కానీ ఎంతోమంది ఆ కార్ రేసింగ్ గురించి మాట్లాడుకున్న రోజులు. ఎంతో ఇన్కమ్ వచ్చింది. 700 కోట్ల రూపాయలు నెల్సన్ అనే ఒక సంస్థ కూడా దీన్ని నిర్ధారించింది. అట్లాంటప్పుడు తప్పెందుకు అవుతుంది? ఇప్పుడు మన ఇంటి పెద్ద ఉన్నాడు, మా నాన్న, నాకు ఇన్కమ్ వస్తుంది, మా తమ్ముడికి వస్తుంది కావచ్చు, మా అక్కకు వస్తుంది.
ఏదైనా మంచి పని జరుగుతుంది ఇంట్లో అన్నప్పుడు ఉపయోగిస్తాడు ఆ పైసలు. ఆ సంపాదన వచ్చినప్పుడు మళ్ళీ మా అందరికి తిరిగి పెడతాడు కదా. అట్లనే ఉపయోగించిండు రామన్న, కానీ తన సొంత ఖర్చుల కోసం తన ఇంటి కోసం అయితే ఉపయోగించలేదు కదా. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఈయన అన్నాడు కదా, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తే 2000 పింఛన్, 4000 స్కూటీలు ఇస్తే మరి అవన్నీ ఎక్కడ? నువ్వు ఇచ్చిన ఒక ఫ్రీ బస్సు పెట్టి పాపము ఆ లేడీస్ ఇంట్లో ఉన్న ప్రెస్టేషన్ అంతా తీసుకొని పోయి బస్సులలో తీసి కొట్టుకుంటాను, టికెట్ డబ్బులు పెట్టి మొగోళ్ళు కూర్చుంటాను. పాపం వాళ్ళకే సీట్లు గతిలేవు. మరి అంటే ఇప్పుడు జెంట్స్ కూడా అనాలా, వాళ్ళు ఓట్లు వేయలేదా? వాళ్ళు కూడా ఓట్లు వేసిండ్రు కదా. అయినా పల్లెటూరులో లేడీస్ కూడా అంటారు ఇప్పుడు, మేము రోజైతే ఎక్కడికి వెళ్ళాం కదమ్మా, ఏ ఊరికి వెళ్ళాము, సిటీలో ఉంటే ఉపయోగపడుతుంది. మా ఊర్లోకి ఏం చేసిండు, 2500 ఇవ్వమని చెప్తాను. మరి ఇవ్వాలి కదా, ఇచ్చిండు కదా, మాట ఇచ్చిండు. ఏమన్నా అడిగినరా తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చేయి, వచ్చేయి, 500 గ్యాస్ చేయి, ఫ్రీ కరెంట్ ఆయనే చెప్పిన పథకాలు చేస్తాడు. ఇంకేం చేస్తాడు? కావాలని కక్ష కడుపులో పెట్టుకొని రామన్న పైన చేస్తాడు. కానీ వచ్చిన ఆదాయాన్ని కూడా చూపెట్టు గుంపు మేస్త్రి, నీకు దమ్ముంటే. లేకపోతే తిరిగి వచ్చిన ఆదాయాన్ని తెలంగాణ ప్రజలకు నువ్వు మళ్ళా కట్టి ఇప్పుడు పంచిపెట్టు. మనకి కేటీఆర్ తర్వాత సిద్దిపేట నాయకుడు హరీష్ రావు గారి టార్గెట్ అంటున్నారు కదా. ఇప్పుడు చెప్పనా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త నుండి సోషల్ మీడియా వారియర్స్ వరకు మన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టార్గెటే. ఎందుకంటే తను అధికారంలో ఉన్నా కూడా ఆయనకే అర్థం కావట్లేదు, ప్రతిపక్షంలో ఉన్నామా విపక్షంలో ఉన్నామా అని తన్నుకొని చత్తాడు. పొద్దున్న లేస్తే ఆయన చేసే పనులు సోషల్ మీడియా ఎండగడుతుంది కాబట్టి సోషల్ మీడియా వారియర్స్నే వదిలిపెడతలేడు. అంటే హరీష్ అన్నను కావాలని చేస్తాడు కుట్ర, అంతేగాని హరీష్ అన్న తప్పు చేయలేదు. కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి ఉద్యమం చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన వ్యక్తి. ఈరోజు నువ్వు కూర్చున్న సచివాలయం కేసీఆర్ గారు కట్టించిందే కదా. మరి అటువంటప్పుడు అంత మహోన్నతమైన కుర్చీలో కూర్చొని ఈరోజు నువ్వు పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణ చేసి వదిలిపెట్టిన గుంపు మేస్త్రి. అంటే ఇప్పుడు మరి రానున్న రోజుల్లో మరి బీఆర్ఎస్ వరుస అరెస్టుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతుంది? ఎన్ని వరుస అరెస్టులు జరిగినా ఏది ఏమైనా ఇంకా మాకు ఇది బూస్టే కానీ మేమేం తగ్గము. గుర్తుపెట్టుకోవాలి, ఓడిపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎట్లా పోరాడిందో కాంగ్రెస్ పార్టీ జీవితం మొత్తం గుర్తుపెట్టేటట్టు చేస్తాం మేము. అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా దాదాపు 13 నెలల నుంచి కూడా మీ నాయకుడు బయటకు రాలేదన్న వాదనలు కూడా వినపడుతున్నాయి కదా. ఇప్పుడు నేను చెప్తా, చిన్న చిన్న సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారియర్స్కే భయపడతాడు గుంపు మేస్త్రి. కేటీఆర్ అన్న హరీష్ అన్నకే భయపడతాడు. ఈయన కోసం ఇక మా బాపు కేసీఆర్ గారు రావాలా? కేసీఆర్ గారు వస్తే తట్టుకోలేరంటారా? తట్టుకోలేడు, చచ్చిపోతాడు గుండాగి అక్కడ సచివాలయంలో కాదు, ఆ పార్లమెంట్లోనే. ఆయన మాట్లాడే మాటలకు ఆయన అవసరం లేదు, మేమే సరిపోతాం ఆయనకు. ఈ వరుస అరెస్టుల తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఇంకెవరిని అరెస్ట్ చేయబోతుంది? అసలు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది, ఏసీబీ చుట్టూ తిప్పాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి అయితే మనతో ప్రస్తుతం మాట్లాడడానికి ఓకే ప్రస్తుతం మనతోటి శ్రీదేవి మంత్రి గారు ఉన్నారు. మేడం, దాదాపు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు గత కొద్ది నెలల నుంచి అరెస్టులు అనేది జరుగుతున్నాయి. మరి ఈ అరెస్టులు వెనకాల గతంలో చేసిన పొరపాట్లు ఇంకా ఉన్నాయి, అందుకే ఇలా చుట్టూ ఉచ్చులు బిగుచుకుంటున్నాయి అంటున్నారు. అయితే ఇక్కడ ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు నాన్న. ప్రజల తీర్పును మనం గౌరవించినాం. ప్రజలు ఏం కోరుకున్నారు? మార్పు 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 ఏదో వస్తుంది, కొత్తది ఒకటి వస్తుంది అనుకొని వాళ్ళు ఏం చేసిండ్రు, ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. కానీ ప్రతిపక్షంలో ఉండి రామన్న మా నాయకుడు అనుక్షణం వాళ్లను నిద్రపోనీయకుండా 6 గ్యారంటీల కోసం కొట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కక్ష సాధింపు చర్యగా ఇవాళ మా నాయకుడిని ఏసీబీ విచారణకు పిలవడం జరిగింది. కానీ ఇంతకుముందు ఉద్యమ కాలంలోనే 10 ఏళ్ళు కొట్లాడిన రామన్న ఇవాళ స్వరాష్ట్రంలో 10 ఏళ్ళు మంత్రిగా సాంకేతిక రంగాన్ని ముందుకు తీసుకుపోయిన ఒక భాషలో ఒక అద్భుతమైన నైపుణ్యం, పరిపాలన దక్షత ఉన్న రామన్నను తీసుకుపోవడం విషయంలో మేము భయపడట్లేదు. అరెస్టు చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దాంట్లో తగిన సాక్ష్యాధారాలు లేవు. ఒకవేళ చేసిన అది ఒక కక్ష సాధింపు చర్యగానే నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు లొట్టపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే అంటాం జరిగింది. మీరు లొట్టపీస్ కేసుకి ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అంటున్నారు. ఎవరు భయపడ్డారు అనుకుంటున్నారు? లొట్టపీస్ కేసు అని రావణ్ణే చెప్పిండు. భయం అనేది వాళ్ళ బ్లడ్లోనే లేదని చెప్పింది కవితక్క. ఎవరు భయపడట్లేదు. దాని గురించి ఎందుకు భయపడతారు? ఈ కక్ష సాధింపు చర్యల భాగంగా విచారణకు ఎందుకు తీసుకుపోయినరు? దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేది ఉంటుంది. పెట్టే పెట్టుబడులకు కూడా ఇక్కడ పెట్టడానికి ఆలోచిస్తారన్న సమస్య తప్ప ఇక్కడ ఆయనను అరెస్ట్ చేస్తారన్న భయం మాత్రం మాలో ఎవరికి లేదు.
అంటే ఇప్పుడు దాదాపు ఈ అరెస్టులు జరుగుతున్నా కానీ కేసీఆర్ అనే అతను ఇంతవరకు మాట్లాడలేదు. అసలు అది అధికారంలో ఉన్నప్పుడు ఏదో అతను ఇష్టానుసారంగా మాట్లాడి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు అంటున్నారు. 10 ఏళ్ళు ఉద్యమం చేసిన వ్యక్తి మాట్లాడడానికి భయపడతాడు అనుకుంటే, ఇటువంటి వ్యక్తులను కొన్ని కోట్ల మందిని చూసిన వ్యక్తి ఆయన. వినండి, భయపడి ఫామ్ హౌస్లో ఆయన ఉండాల్సిన అవసరం లేదు. కయ్యానికి వియ్యానికి సమఉజ్జి ఉండాలన్నారు. అంటే ఒక చిల్లర రాజకీయ నాయకునితోని మన స్థాయి తగ్గి ఒక రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. మన స్థాయి తగ్గి ఒక చిల్లరగాంతో మాట్లాడడం నాకు అవసరమా అనుకొని మాట్లాడే సమయం ఆసన్నమైంది. ఇంకో 2-3 రోజులలో కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు. వీళ్ళు ఏడాది పరిపాలనలో వీళ్ళ వైఫల్యాన్ని ఎండగడతారు, తప్పకుండా మాట్లాడతారు. అంటే ఇప్పుడు చిల్లర రాజకీయ నాయకుడు గుంపు మేస్త్రి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి ఈ గుంపు మేస్త్రికి భయపడే ప్రయత్నాలు ఎందుకు జరుగుతాయి? నేను గుంపు మేస్త్రి అని నేను ఎప్పుడు అనలేదండి. మీరు ఒక విషయం గమనించండి, చిల్లర రాజకీయ నాయకులు అంటే ఎవరైతే ఫామ్ హౌస్లో బండుకొని రాలేదు అని మాట్లాడుతున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా నేను. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక అవగాహన రాజకీయం మీద లేక మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక రాష్ట్రం కోసం 24 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు అభివృద్ధి పదంలో, 10 ఏళ్ళు ఉద్యమ కాలంలో ఇన్నేళ్ళు నడిపిన వ్యక్తి భయపడతాడని మీరు ఎట్లా అనుకుంటారు? అంత ఆంధ్ర పాలకులని గడగడలాడించి రాష్ట్రం సంపాదించిన వ్యక్తి ఇవాళ వీళ్ళకి భయపడతాడని మీరు అనుకుంటున్నారా? ఈ నాయకులంతా ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇక్కడ టీఆర్ఎస్ అనే కర్మాగారంలో తయారైన వాళ్ళంతా. ఆ విషయం గమనించాలి మనం. అంటే మొదటగా అయితే కవితను అరెస్ట్ చేశారు, ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చారు. మరి రానున్న రోజులలో కాంగ్రెస్ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? రానున్న కాలంలో ఎవరిని వీళ్ళను చేయలేరండి, వాళ్ళని చేయలేరు. కవితక్కని ఏంటంటే అక్కడ పెద్ద ఉన్నారు, హేమీలను అరెస్ట్ చేయలేదు, వాళ్ళని తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టలేదు. కేసీఆర్ గారిని ఎదుర్కోలేక సమఉజ్జీ నాయకుడని కవితక్కని ఇబ్బంది పెట్టిండ్రు. ఇక్కడ కేటీఆర్ గారు ఏంటంటే ప్రతిపక్ష నాయకుడుగా వాళ్ళకు అనుక్షణం చుక్కలు చూపిస్తున్నాడు. 6 గ్యారంటీలు అంటున్నాడు, 420 హామీలు అంటున్నాడు. హైడ్రా బాధితుల గురించి మాట్లాడుతున్నాడు, మూసి బాధితుల గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాడు, మహిళల గురించి మాట్లాడుతున్నాడు. అనుక్షణం వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు. వాళ్ళ గుండెల్లో భయం దడబుట్టి ఇవాళ అరెస్ట్ చేస్తే ఏదో అనుకుంటున్నారు. కానీ ఈ అరెస్ట్ చేసిన ఇమేజ్ పెరుగుతా, చేయకున్నా రావన్న ఇమేజ్ అట్లనే ఉంటుంది. అంటే ప్రజల్ని మోసం చేయడం, మళ్ళీ తర్వాత కడిగిన ముత్యాలని పేరు పెట్టుకోవడం అని చెప్పేసి కూడా మాట్లాడారు. మోసం చేయడం అనేది చాలా అబద్ధం మాట అండి. ఇది చాలా చిల్లర మాట ఇది. ఎందుకంటే మోసం చేయడం అనేది ఇది ఫార్ములా ఈ కేసు అనేది ఏంటంటే అది తీసుకురావడం అనేది ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచింది. మనము పెట్టుబడులు ఇవాళ ఒక సాంకేతిక రంగంలో ఎన్నో విషయాలలో ముందుకు తీసుకుపోవాలంటే పెట్టుబడుల విషయంలో చాలామందిని చాలా విధాలుగా మెప్పించాల్సింది ఉంటుంది. అదేవిధంగా తీసుకొచ్చిండ్రు కానీ ఏదో మోసం చేద్దామని మాత్రం అట్లా చేయరు. ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి వరుస అరెస్టుల తర్వాత బీఆర్ఎస్ నాయకుల తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ అరెస్టును ఎలా ఎదుర్కోబోతున్నారు? నిన్ననే మా రామన్న చెప్పిండు, ఇది పోరాట నామ సంవత్సరం, ప్రతి ఒక్కళ్ళు ఒక కేసీఆర్ అయి పోరాడతామని. మేమంతా కూడా ఈ అరెస్టులు జరుగుతాయని నేను అనుకోను. ఒకవేళ అరెస్టు జరిగినా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మేమంతా మరో కేసీఆర్ అయి నిలబడి గల్లీన ఉద్యమం చేస్తామని వాగ్దానం చేస్తున్నాం మేము.